నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిటర్మైన్ వెదర్ ద ఫంక్షన్, ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ దీంతో 6th క్వశ్చన్, ప్రూవ్ దట్ ఇఫ్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ v ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బోత్ u అండ్ v సాటిస్ఫై లాప్లాస్ ఈక్వేషన్స్ బట్ u ప్లస్ iv ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ అంటే అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ z. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చిండు, మనము ఫైండ్ అవుట్ చేయాలి ఈ మనకి ఇచ్చిన ఫంక్షన్ అనలిటిక్కా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ u వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇచ్చిండు, v వచ్చేసి మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది ఇచ్చిండు. ఈ రెండు ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాను కాబట్టి ఇది 0 అయిపోద్ది, ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x అయింది, 2x రాసినాం. నెక్స్ట్ డో యూ బై డో వై చేద్దాం. డో యూ బై డో వై చేస్తే ఇది విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఇది 0 అయిపోద్ది, ఇదేమైంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం, వై స్క్వేర్ చేస్తే 2y అయింది, మైనస్ 2y అయింది. మళ్ళీ ఇక్కడ ఏంది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ 2x ఉంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే 1 అవుతుంది, అప్పుడు ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ 1 అయింది, ఆన్సర్ వచ్చేసి ఏం మిగిలింది, మైనస్ 2 మిగిలింది. ఇప్పుడు రెండు చేస్తే ఏమవుతాయి, ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే 2, అదే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే మైనస్ 2. ఇక్కడ v చూద్దాం, v ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఫస్ట్ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ మైనస్ వై అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను కాబట్టి మైనస్ వై అనేది బయటికి తీద్దాం, అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 1 బై ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఫార్ములా అయింది. డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఫార్ములా వచ్చేసి 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా, అందుకని మైనస్ 1 బై ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఇది మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి 2x, ఓన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాను కాబట్టి 0, అప్పుడు 2x ఇంటూ 2x. డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు 2xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ మళ్ళీ డబల్ చేస్తే ఇది ఎలా ఉంది, u బై వి ఫామ్లో ఉంది, u బై వి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 2y అనేది కాన్స్టెంట్, అందుకు బయట పెట్టేసినాం. 1 డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే u బై వి ఫార్ములా అయింది. u బై వి ఫార్ములా వచ్చేసి ఇది u డాష్ మైనస్ uv డాష్ బై వి స్క్వేర్. ఇలా ఈ ఫార్ములా దాని ప్రకారం లాస్ట్ వీడియోస్లో ఇలా చాలా ప్రాబ్లమ్స్ చేసినాం. ఇలానే సేమ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ యూని చేస్తే ఏమైంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్ని చేస్తే 1 అయింది మైనస్, ఇప్పుడు ఇది ఎక్స్ ఇంటూ ఇప్పుడు దీన్ని చేసినాం, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమైంది 2x అయింది, అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది దీన్ని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ లాగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని చేస్తే ఏమైంది 2x అయింది బై వి స్క్వేర్ కదా, వి స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంది వి స్క్వేర్ అనేది ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని హోల్ స్క్వేర్ ఉంది. మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే ఏమైంది 2 2 జా ఎక్స్ పవర్ 4 అవుతుంది. అలానే ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఈ రెండు దాంట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది కామన్ తీసిన అప్పుడు ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ అనేది మిగులుతుంది. మిగిలితే ఇది ఇక్కడ ఎన్ని 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, అప్పుడు పోతే ఇంకేముంటుంది 3 ఉంటాయి ఇక్కడ. ఇంకా అప్పుడు లాస్ట్లో ఏం మిగులుతుంది, వై స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ అనేది మిగులుతుంది. 2y ఇంటూ వై స్క్వేర్ ఏమైంది 2y క్యూబ్ మైనస్ 2 2 3 6 ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్. ఇది అనేది డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్. అలానే డో వి బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. డో వి బై సేమ్ యూ బై వి ఫార్ములా సేమ్ యాజ్ టీ యూ బై బి ఫార్ములా చేస్తే ఇది ఎంత వస్తుంది, డో వి బై డో వై వచ్చేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ చేస్తే మళ్ళీ ఇది ఎలా ఉంది, యూ బై వి ఫామ్లోనే ఉంది. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, 6x స్క్వేర్ వై మైనస్ 2y క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ అనేది వస్తుంది. నౌ డో స్క్వేర్ యూ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఎంత 2, అలానే డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఎంత -2, 2 మైనస్ 2 ఎంత 0. డెల్ స్క్వేర్ యూ అనేది 0. నెక్స్ట్ డెల్ స్క్వేర్ వి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం.
డెల్ స్క్వేర్ వి ఏమొచ్చింది, డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చింది, ఇది. అలానే డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఏమొచ్చింది, ఇది. ఈ రెండు దాంట్లో సమ్ చేస్తే చూద్దాం ఎంత వస్తుందో. ఈ రెండు దాంట్లో సమ్ చేస్తే 2y² మైనస్ 6x² మైనస్ 2y² y³ ప్లస్ 6x² చేస్తే మైనస్లో ప్లస్లో అన్నీ క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోద్ది. అంటే 2 జీరోలు అయిపోయినాయి. ఇప్పుడు డెల్ స్క్వేర్ యూ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డెల్ స్క్వేర్ వి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. హెన్స్ u and v satisfies the Laplace equations and dou u by dou x not equals to dou v by dou y and dou u by dou y not equals to minus dou v by dou x. ఇది ప్రూవ్ చేయలేదు కాబట్టి therefore CR equations not satisfied. CR equation సాటిస్ఫై చేయకుంటే f of z is not as analytic function. f of z అనేది analytic function కాదు. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.